నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా ముఖ్యాంశాలు. కదిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ హిందీ భాషా దినోత్సవం, హిందీ ఉపాధ్యాయులకు సన్మానం. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వేతనాలు చెల్లించాలి. బీఎస్పీ డిమాండ్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ర్యాలీ, ధర్నా. ప్రజా సమస్యలు తీర్చాలని వినతిపత్రం. దేశ సమగ్రతకు జాతీయ భాష ఒక్కటే ప్రధాన సూత్రంగా మారిందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించి ఈ రోజు విజేతలకు బహుమతి ప్రదానం గావించింది. ఇదే సందర్భంగా ఉత్తమ హిందీ ఉపాధ్యాయులను కూడా సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి కదిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు ఖాదర్ బాషా, ఆజం బాషా, ఇస్మాయిల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొని హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. వేలాది భాషలు గల ఈ భారతవాణిలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒకే తాటిపై నిలపగలిగిన భాష హిందీ ఒకటేనని, సంస్కృత మాతృకగా హిందీ ఈ దేశంలో అభివృద్ధి చెందిందని, అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా సరళంగా వ్యక్తం చేయగల భాషని వారు పేర్కొన్నారు. హిందీ భాషను గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రచారం చేసిన వాడే దేశభక్తులని మహాత్మా గాంధీ బోధించారని, భారత రాజ్యాంగం కూడా హిందీని జాతీయ భాషగా గుర్తించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, హర్షకుమార్, ఆనందబాబు, జగన్నాథ్ రెడ్డి, అభినయ్, తాహెర్ వలీ తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రతకు జాతీయ భాష ఒక్కటే ప్రధాన సూత్రంగా మారిందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించి ఈ రోజు విజేతలకు బహుమతి ప్రదానం గావించింది. ఇదే సందర్భంగా ఉత్తమ హిందీ ఉపాధ్యాయులను కూడా సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి కదిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు ఖాదర్ బాషా, ఆజం బాషా, ఇస్మాయిల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొని హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. వేలాది భాషలు గల ఈ భారతవాణిలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒకే తాటిపై నిలపగలిగిన భాష హిందీ ఒకటేనని, సంస్కృత మాతృకగా హిందీ ఈ దేశంలో అభివృద్ధి చెందిందని, అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా సరళంగా వ్యక్తం చేయగల భాషని వారు పేర్కొన్నారు. హిందీ భాషను గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రచారం చేసిన వాడే దేశభక్తులని మహాత్మా గాంధీ బోధించారని, భారత రాజ్యాంగం కూడా హిందీని జాతీయ భాషగా గుర్తించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, హర్షకుమార్, ఆనందబాబు, జగన్నాథ్ రెడ్డి, అభినయ్, తాహెర్ వలీ తదితరులు పాల్గొన్నారు. విభిన్న భాషలు మాట్లాడే దేశం, మాండలికాలు, విభిన్న భాషలు, రకరకాలైన యాసలతో, కొన్ని వేల మాండలికాలతో మన దేశము భాషా సాంస్కృతికంగా పరిఢవిల్లుతున్నది. ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో విభిన్న ప్రాంతాలలో మాట్లాడే విభిన్న భాషల వలన జాతీయ సమైక్యత అనే భావన లోపించి ఉండేది. ఆ సందర్భంలో హిందీ జాతీయ సమైక్యతకు తోడ్పడే విధంగా చాలా సరళంగా, స్పష్టంగా, సులభంగా మాట్లాడే విధంగా ఈ భాష ఉండడం వలన సమగ్రతకు, సమైక్యతకు ఎంతో తోడ్పాటు అందించింది. హిందీ ఎలా ఉద్భవించింది, హిందీ యొక్క ప్రాధాన్యత ఏమిటి, హిందీనే ఎందుకు మన జాతీయ భాషగా, అధికార భాషగా ఎంచుకున్నారంటే, హిందీకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాళిదాస్ రచనల్లో కూడా ఆభిజ్ఞాన శాకుంతలము, తర్వాత మేఘదూతం, ఆ రచనల్లో కూడా హిందీ పదాలు ఉన్నాయన్నమాట. ఆ సమయంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు సంస్కృతంలో రాయబడిన నాటకాలలో కూడా సేవకులు, సైనికులు, తదితర వ్యాపారస్తులు మాట్లాడే భాషను అక్కడ కాళిదాస్ హిందీ పదాలను ఉపయోగించి ఆ భాషను ఉపయోగించారు. అంటే హిందీ చాలా ప్రాచీనమైన భాష. దేశంలో సంస్కృతము, తర్వాత మలయాళము,
తమిళం తర్వాత హిందీనే చాలా ప్రాచీనమైన భాషగా ఉన్నది. సరళంగా ఉండడానికి హిందీ భాష వాడుతుండేవారు. హిందీ సంస్కృత భాషలో భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ అది రచించారు. అది ప్రతి ఒక్కరికి అర్థం కావడం లేదన్న దీనివల్ల మన తులసీదాస్ గారు హిందీలో రామాయణం మొట్టమొదటిసారిగా రాయడం జరిగింది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. అప్పటి వరకు సంస్కృతం మాత్రమే వాడుకలో ఉండేది. ఇలాంటి గొప్ప గొప్ప పండితులు వారంతా హిందీలో రచించడం వల్ల ప్రతి సామాన్య మానవుడికి రామాయణం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ చేరడం జరిగింది. సో అందుకు ప్రతి ఒక్కరు సరళంగా మాట్లాడుకునే భాషగా హిందీ బాగుంటుందని చెప్పి గాంధీ గారు మొత్తం దేశమంతా హిందీ భాషని దేశ భాషగా పెడితే బాగుంటుందని నిర్ణయించినారు. భారత రాజ్యాంగము 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీని రాజభాషగా గుర్తించింది. గతంలో భారతదేశంలో ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఎన్నో దేశాల్లో ప్రజలందరూ ఒకే భాష, ఆ దేశానికి సంబంధించిన భాష మాట్లాడుతుంటే భారతదేశంలో మాత్రము దాదాపుగా 4000కు పైగా భాషలు మాట్లాడుతున్నారు ప్రజలు. ఈ దేశంలో ప్రజలందరినీ ఒక్కటి చేయాలంటే ఖచ్చితంగా ఒక భాష యొక్క ఆవశ్యకత ఉంది. అది హిందీ మాత్రమే పూర్తి చేయగలుగుతుందనే ఉద్దేశంతో హిందీని రాజభాషగా ప్రకటించినారు. ఆ రోజు నుంచి 1949 సెప్టెంబర్ 14 నుంచి హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాం. एक समय देखिए, हमारे पूज्य बापू जी के सामने एक देहाती का एक व्यक्ति आया. यानी देहाती का है पल्ले व्यक्ति. अगर पूछा जी सभी देशभक्ति कहते हैं, ये देशभक्ति वास्तव में क्या होती है, किसे देशभक्ति कहते हैं? तो उस समय गांधी जी ने उस देहाती से कहा कि देशभक्ति वह होती है जो लोग ग्रामीण क्षेत्र में जाकर हिंदी भाषा को सिखाते हैं, उससे बढ़कर देशभक्ति कोई भी नहीं है. ग्रामीण प्रांतों में जाकर हिंदी भाषा को सिखाना ही सबसे अच्छी और पहली देशभक्ति होती है. इसके बाद ही दूसरे सभी देशभक्त लोग होते हैं. तो ये है हिंदी भाषा की विशेषता. आती है हिंदी ये जोड़ने वाली है, ना तोड़ने वाली है. जहाँ इसकी महक होगी वहाँ देश की प्रगति होगी. राजभाषा भी है ये, राष्ट्रभाषा भी प्यारी है ये हिंदी हमको जान से भी. अंग्रेजों के अधीन में सैकड़ों साल आज़ाद के पहले कई कष्ट झेलते रहे. और उस समय हमारा भारत तो बहुत बड़ा देश है, और इस देश के लिए और इस देश में कई भाषाएं बोलते हैं और कई प्रांत है और कई रीति रिवाज है. और इस देश को एकता में लाना है और सबको एक सूत्र में बांधना है. इन सबको एक सूत्र में बांधकर भिन्नता में एकता को लाकर और यहाँ आज़ाद के लिए आगे बढ़ाना है. इस प्रकार सोचकर हमारे देश के महान नेता जो है, महात्मा गांधी हो, पंडित जवाहरलाल नेहरू हो, लाला लजपत राय और सुभाष चंद्र बोस आदि सब लोग मिलकर हमारे देश के लिए भाषा की जो राष्ट्रभाषा और राजभाषा बनने के लिए ये सब मिलकर संविधान में ये भाषा ऐसी होनी चाहिए जो इसमें कई विशेषताएं होनी भी चाहिए. फिर सोचे कि क्या भाषा है, यहाँ तो कई भाषाएं बोलते हैं, लेकिन जो भाषा ऐसी होनी चाहिए जो कई लोग जानता हो. और महान नेताओं के जो भी सपने हैं और उनके विचार जो है और उन सपनों का साकार करना है, हाँ उनके विचार सब लोगों के दिल में या वहाँ तक पहुँच जाता हो, ऐसी भाषा होनी चाहिए. और जिसका साहित्य प्राचीन हो और वैज्ञानिक हो और कई भाषा कई लोग जानता हो.
की चंपा चमेली, प्यारे प्यारे फूल बूंदे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी, पपीहे की टेर प्यारी, कोयल की कूक न्यारी, पपीहे की टेर प्यारी। ఈరోజు కదిరి నియోజకవర్గంలోని అన్ని స్కూల్స్ నుంచి వ్యాసరచన పోటీలను ఆన్లైన్ ద్వారా రోటరీ క్లబ్ వారు వాళ్ళకు నిర్వహించి అక్కడి నుంచి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేస్తున్నాం. అఫీఫా సుల్తానా నాగలక్ష్మి come to the dais. వాళ్ళ సార్ to the dais. లావణ్య అనుష కంగ్రాట్స్ రా. పలా స్కూల్ కదిరి వాళ్ళని తొలగించు. ఒకేసారి ఒక్కొక్కరు తీసుకోండి. తర్వాత వాల్మీకి స్కూల్ కదిరి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అందులో అనంతపురం పార్లమెంట్ స్థానానికి ఒక స్థానం లభించగా హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో 2 స్థానాలు లభించాయి. అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధి నుండి రాష్ట్ర కార్యదర్శిగా మాజీ సైనికుడు చిరంజీవి రెడ్డికి కమిటీలో స్థానం లభించగా హిందూపురం పార్లమెంటు పరిధి నుండి బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డికి స్థానం లభించింది. విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలు నిర్వహించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగారు. ఇదే సందర్భంగా జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉపాధ్యక్షునిగా కూడా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. కాగా రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షునిగా కదిరికి చెందిన గుడిసే దేవానంద్ నియమితులయ్యారు. ఈయన దళిత ఉద్యమాలలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దళితుల సమస్యలపై ఉద్యమించారు. కదిరిలో కరోనా వేళ ప్రధాని పిలుపు మేరకు దాదాపు 20,000 మందికి పైగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పుడు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైనారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అందులో అనంతపురం పార్లమెంట్ స్థానానికి ఒక స్థానం లభించగా హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో 2 స్థానాలు లభించాయి. అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధి నుండి రాష్ట్ర కార్యదర్శిగా మాజీ సైనికుడు చిరంజీవి రెడ్డికి కమిటీలో స్థానం లభించగా హిందూపురం పార్లమెంటు పరిధి నుండి బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డికి స్థానం లభించింది. విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలు నిర్వహించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగారు. ఇదే సందర్భంగా జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉపాధ్యక్షునిగా కూడా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. కాగా రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షునిగా కదిరికి చెందిన గుడిసే దేవానంద్ నియమితులయ్యారు. ఈయన దళిత ఉద్యమాలలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దళితుల సమస్యలపై ఉద్యమించారు. కదిరిలో కరోనా వేళ ప్రధాని పిలుపు మేరకు దాదాపు 20,000 మందికి పైగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పుడు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైనారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దేవేదర్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్జీ గారు, మరి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి యొక్క ఆశీస్సులతో నన్ను ఈ రాష్ట్ర అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షులుగా నియమించినందుకు నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు. ఈరోజు ఈ రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా దళితుల్ని పార్టీకి దగ్గర చేసే విధంగా దళితుల్ని ఈ యొక్క సమస్యలు ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీ చిరకాల కోరిక. మరి ఆ యొక్క స్థానంలో నన్ను పెట్టినందుకు రాష్ట్ర అధ్యక్షులుగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క గడపకి భారతీయ జనతా పార్టీ జెండా తీసుకుని వెళ్తాం. ప్రతి ఒక్క దళితులను గిరిజనులను ఏకం చేసి ప్రభుత్వం మీద జరిగే ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పనులు చేస్తుందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. అదేవిధంగా పార్టీని కూడా
2024కి ప్రతి ఒక్క గ్రామంలోన మండలంలోన ఈ యొక్క 2004కి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే విధంగా మేము ముందుకు సాగుతాం. దీంట్లో ముఖ్యంగా జనసేన భారతీయ జనతా పార్టీ రెండు దీనికోసం పనిచేస్తున్నాయి. ఇప్పటికే మేము అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ తరఫున అనేక ఉద్యమాలు చేస్తున్నాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈరోజు 2024కి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఈ అధికారంలోకి వస్తుంది. ఆ విధంగా నాకు ఈ యొక్క బాధ్యత ఇచ్చిందనుకో ఒక్క గంట కూడా నేను వేస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని ప్రతి ఒక్క గ్రామంలో తయారు చేస్తాం. ప్రతి ఒక్క దళితునికి భారతీయ జనతా పార్టీ జెండాను మోయిస్తాం. ఈ యొక్క కష్టంలో నిలబడిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతనై ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన దానికి నిజంగా ఈ రాష్ట్ర కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాలలు, కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలంటూ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ రోజు కదిరి R&B బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కదిరి నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షుడు ఇర్ఫాన్ మాట్లాడుతూ కరోనా కారణంగా మార్చి నెల నుండి పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయని, విద్యార్థుల వద్ద నుండి ఫీజులు, బకాయిలు వసూలు కాని కారణంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, లెక్చరర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేయగా వారికి బీఎస్పీ సంఘీభావం ప్రకటిస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు కరోనా కారణంగా కుటుంబ జరుగుబాటు లేకపోయి దినకూలీలుగా, కూరగాయల వ్యాపారులుగా, మట్టిపని కూలీలుగా దయనీయ స్థితిలోకి దిగజారిపోయారని, కనుక ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నట్లే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులను, లెక్చరర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాఖీం, జశ్వంత్, విక్రమ్, నాగసాయి, రియాజ్, మాన్స్పూర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాలలు, కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలంటూ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ రోజు కదిరి R&B బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కదిరి నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షుడు ఇర్ఫాన్ మాట్లాడుతూ కరోనా కారణంగా మార్చి నెల నుండి పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయని, విద్యార్థుల వద్ద నుండి ఫీజులు, బకాయిలు వసూలు కాని కారణంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, లెక్చరర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేయగా వారికి బీఎస్పీ సంఘీభావం ప్రకటిస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు కరోనా కారణంగా కుటుంబ జరుగుబాటు లేకపోయి దినకూలీలుగా, కూరగాయల వ్యాపారులుగా, మట్టిపని కూలీలుగా దయనీయ స్థితిలోకి దిగజారిపోయారని, కనుక ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నట్లే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులను, లెక్చరర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాఖీం, జశ్వంత్, విక్రమ్, నాగసాయి, రియాజ్, మాన్స్పూర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఒక 5-6 నెలల వరకు మేము చాలా కష్టాలు పడుతూనే ఉన్నాము. ఎటువంటి శాలరీ లేదు, ఎటువంటి ఒక రూపాయి కూడా ఆదాయం లేకుండా ఇలాగే గడిపిస్తూనే ఉన్నాము. ఎన్నో కష్టాలతో కూడుకున్న ఈ 5 నెలల ఈ కాలం అంతా మేము వృధాగానే గడిపినాము. ఏ ఒక్క పని లేదు, ఎటువంటి చర్య లేదు, ఏమీ లేదు. అయినా చాలా కష్టపడుతూనే ఉన్నాము. ఇప్పటివరకు కూడా ఏదీ లేదు. ఎవరు తెలిసినంత వరకు పర్వాలేదు, వాళ్ళు ఎవరో ఇవ్వడం, సహాయ సహకారాలు చేయడం తప్ప మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా లేదు, సహకారం లభించలేదు సార్. సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అధిష్టానం మేరకు ఈరోజు మన కదిరి పట్టణంలో కదిరిలో ఉండే ప్రైవేట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్కి వాళ్ళ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఈరోజు కరోనా మహమ్మారి దెబ్బకి వాళ్ళు జీతాలు ఇవ్వకుండా రోజులు గడపడం జరుగుతూ ఉంది. వారిని తక్షణమే జీతాలు ఇవ్వవలసిందిగా బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకుని రావడానికి వారు ఈరోజు భారీ స్థాయిలో తీసుకుని రావడం జరుగుతూ ఉంది. ఎంఫిల్, పిహెచ్డీలు చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు దొరకక ప్రైవేట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈరోజు దుర్భర స్థితిలో గడిపే పరిస్థితి కనబడతా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఒక డిమాండ్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. అదేమంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్కి ప్రభుత్వం వెంటనే 8 నెలల నుంచి జీతాలు చెల్లించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని
అదేవిధంగా ప్రభుత్వం ఖజానా నుంచి వీరికి ఆర్థికంగా సహాయం చేయవలసిన బాధ్యత ఎంతగానో ఉంది. మీరు ప్రభుత్వం కనుక దీన్ని సుముటోగా తీసుకుని చర్య తీసుకోకపోతే మన రాష్ట్రంలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్, ప్రైవేట్ టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవితాలు చితికిపోయి దుర్మార్గ స్థితిలో వాళ్ళు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈ లాక్డౌన్ మహమ్మారి వచ్చే 2-3 నెలల్లో అంతమయ్యే పరిస్థితి కనపడని స్థితి ఉంది. ఇటువంటి స్థితిలో ప్రైవేట్ టీచర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్లకు ప్రభుత్వము ఏదో రూపంలో దారి చూపించి వారి జీవితానికి మనుగడకి సహాయం చేయాల్సిన బాధ్యత, చర్యలు తక్షణమే చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇంకో విషయం ఏమంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్కి పూర్తి స్థాయిలో భద్రత కల్పించి వారి జీవితానికి అవసరమగు తగు చర్యలు తీసుకోవడానికి వెంటనే పూనుకుంటాదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక
మతోన్మాద ఫాసిస్ట్ విధానాలు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ నిరసన కార్యవర్గాలు చేపట్టింది. అందులో భాగంగా కదిరిలో సిపిఐ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి మండలం సున్నపు గుట్ట తాండా వద్ద ఏర్పాటైన సదాశీన్ కాలనీలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఐ నాయకుడు కదిరప్పం, సిపిఐ అనుబంధ ఇన్ఫాన్స్ సంస్థ నాయకుడు ఇలియాస్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల పట్ల నిరంకుశ ధోరణులు అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థల తొత్తుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒకతాటిపై నిలిచి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతోన్మాద ఫాసిస్ట్ విధానాలు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ నిరసన కార్యవర్గాలు చేపట్టింది. అందులో భాగంగా కదిరిలో సిపిఐ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి మండలం సున్నపు గుట్ట తాండా వద్ద ఏర్పాటైన సదాశీన్ కాలనీలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఐ నాయకుడు కదిరప్పం, సిపిఐ అనుబంధ ఇన్ఫాన్స్ సంస్థ నాయకుడు ఇలియాస్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల పట్ల నిరంకుశ ధోరణులు అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థల తొత్తుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒకతాటిపై నిలిచి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మీరు కూడా మేము ఇల్లు లేని నిరుపేదలకు పాటుపడతాం సార్. ఈ కదిలో ఎకరాలు కబ్జాలు చేసే వాళ్ళు చాలా జనం ఉన్నారు. వాళ్ళ పక్క ఎవరు మాట్లాడరు. మేము ఏదైనా నిరుపేదలకు 1.5 సెంటుకి అయితే కన్నా కదిరా పాడేసాడు ఈడేసాడు మీరు కూడా అంటారు. అనేది బేస్మెంట్ కడతాడు అమ్ముతాడు. బేస్మెంట్ కట్టిన అమ్ముతాను కొన్ని అమ్ముతాను పోతారు. అన్నీ చెప్పినాము. గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఏం జరగదు సార్. పాలసీ ఇప్పుడు వచ్చిండేది సార్, అంతకుముందే వేశారు కదా సార్. పట్టాలు ఇచ్చేది లేదు నేను చెప్పేది. ఎవరైనా కానీ మీరు అప్లై చేసుకున్నారు దాన్ని ఎంక్వైరీ చేసి ఆర్డర్ ఇస్తారు దాంట్లో అంతేగాని అట్లా పట్టాలు ఇచ్చేదని ఒకటి సార్. ఈ కాలనీకి మీ సహాయం ఎంత చేయండి సార్. ఇది విషయం అప్లై ఈ సున్నపగుట్ట తాండా కదిరి నియోజకవర్గం పక్కన సున్నపగుట్ట తాండా సమీపంలో అదేవిధంగా అక్కడ కాలనీ చేయడము ఎప్పుడు సాధారణంగా 2016లో వేసాం. 2016 నుండి ఇప్పటి వరకు మేము అక్కడ బేస్మెంటాలు వేయించాము, అన్ని లైన్లో పెట్టి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఆ సదాశివన కాలనీకి రోడ్లు నిర్మాణాలు, కరెంటు, అదేవిధంగా తాగునీరు, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కదిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు వచ్చి మేము ధర్నా చేపట్టడం జరిగింది. సిపి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం మొదలు చేస్తున్నాము. 2 సార్లు అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వము రెండోసారి వచ్చినప్పుడు 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కానీ ఇంతవరకు 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి నిరుపేద ప్రజలు, శ్రామిక వర్గము, ప్రతి ఒక్కరు రైతాంగం ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటున్నారు. కానీ ఈ ప్యాకేజీ ఎక్కడికి కూడా నిరుపేదలకు కానీ, రైతాంగానికి కానీ, కార్మికులు కానీ ఎటువంటి ఉపయోగం కలదు. ఎంత పొద్దు పోయినా కూడా బడా శ్రామికుల కోసమే పనిచేస్తుంది తప్ప వేరేదైతే కనపడడం లేదు. ఈ కేంద్ర ప్రభుత్వము స్విస్ బ్యాంకుల నుంచి మూలుతున్న ధనాన్ని కూడా తెస్తామన్నారు. కానీ ఇంతవరకు తెచ్చిన తలా 10 లక్షలు పంచుతాముండా మన దేశ ప్రజలకు అందరికీ అన్నారు. కానీ ఇంతవరకు దాని మీద ఆచి లేదు, ఏది కూడా చేయడం లేదు. ఎంత పొద్దుపోయినా కూడా అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోచాలి, ఇంతే తప్ప ప్రజల మీద చిత్తశుద్ధితో ఎటువంటి కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చేయడం లేదని సిపిఐ పార్టీ తరఫు నుంచి నిరసన తెలుపుతున్నాము. కరోనా వచ్చిన తర్వాత ఒక్కొక్క మనిషి పేదవానికి ఇంటికి అవసరమైన సరుకులన్నీ కూడా కేరళలో వామపక్ష ఇచ్చి వారికి అండగా నిలిచి వారి కాపురాలు నిలబెట్టడం జరిగింది. మరి ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే కేవలం బియ్యం బ్యాడ్లు మాత్రం ఇచ్చారు. తర్వాత ఏం ఇక్కడ పోవడం పోయి జరిగింది. మరి ఏదైనా చూస్తా అంటే కరెంటు ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, ప్రజల హక్కులు హరించబోతున్నాయి, మానవ హక్కులు హరించబోతున్నాయి. పార్లమెంట్లో ప్రశ్నించే క్వశ్చన్ అవర్ని కూడా రద్దు చేసి ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలువున ఈ యొక్క ఫాసిస్ట్ ప్రభుత్వం పాత్ర పెడుతోంది. కాబట్టి ఈ యొక్క మతోన్మాద పాలక వర్గాల వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ప్రత్యేకించి సిపిఐ చేసే ప్రయత్నాలకు, ఉద్యమాలకు, ఆందోళనలకు ప్రజలు ఎత్తున మద్దతు ఇచ్చి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇన్సాఫ్ తరఫున సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కదిరి పట్టణంలో సున్నపూడ తాండా పక్కన సదాశివన కాలనీ
3 సంవత్సరాల వేసి ఇంతవరకు పట్టాలిమ్మని బోర్ ఏమని రోడ్లు ఏమని అనేక సార్లు కూడా మన తహసీల్దార్ దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాం. అయినా కూడా తహసీల్దార్ కూడా 1.5 సెంటు పేదలకు ఇచ్చేదాని మీద పడతాడు కానీ పక్కా కబ్జా అయ్యేదాని మీద ఏమాత్రం స్పందించడని ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా స్టేట్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా కాలనీ సమస్యలపైన దృష్టి తెస్తున్నాం. దీన్ని స్పందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు కదిరి పట్టణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న కూరగాయల మార్కెట్లో మాస్కులు, శానిటైజర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రబాబు, రవికుమార్, బావాజీ, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు కదిరి పట్టణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న కూరగాయల మార్కెట్లో మాస్కులు, శానిటైజర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రబాబు, రవికుమార్, బావాజీ, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు శానిటైజర్ పెట్టుకోండి అంటే కొట్టు లేదంటే బార్డర్లోనా సరే. కదిరి నియోజకవర్గం కాండ్లపేంట మండలం రెక్కలమాను గ్రామ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 సంవత్సరాల మహిళ మృతి చెంది రెక్కమాను గ్రామానికి చెందిన నాగలక్ష్మమ్మ నంబులపూటకుంట మండలం చేరువు ముందర తాండాలో కాపురమున్న తన కుమార్తెను చూడడానికి తన మనవరాలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. గ్రామంలోని వేగ నిరోధకం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు కింద పడ్డారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిని తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా నాగులమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాండ్లపేంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కదిరి నియోజకవర్గం కాండ్లపేంట మండలం రెక్కలమాను గ్రామ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 సంవత్సరాల మహిళ మృతి చెంది రెక్కమాను గ్రామానికి చెందిన నాగలక్ష్మమ్మ నంబులపూటకుంట మండలం చేరువు ముందర తాండాలో కాపురమున్న తన కుమార్తెను చూడడానికి తన మనవరాలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. గ్రామంలోని వేగ నిరోధకం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు కింద పడ్డారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిని తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా నాగులమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాండ్లపేంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ హిందీ భాషా దినోత్సవం, హిందీ ఉపాధ్యాయులకు సన్మానం. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వేతనాలు చెల్లించాలి, బీఎస్పీ డిమాండ్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ర్యాలీ, ధర్నా. ప్రజా సమస్యలు తీర్చాలని వినతి పత్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.